హిందువులందరినీ కూడా డైవర్ట్ చేయడానికి చర్చిలో గంట పైన ఎక్కడో ఉంటుంది, దానికి సంబంధించి దిక్కుమాలిన సాంప్రదాయం ఏదో ఉంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి గంట కొట్టేది ఏమిటి? చెప్పులు లోపలికి వేసుకురావద్దని చెప్తున్నారు. హైలైట్ ఏంటంటే అగరొత్తులు, ధూపాలు, అష్టోత్తరాలు. యేసురాజాయ విద్మహే మహర్యపుత్రాయ ధీమహే తన్నో యెహోవా ప్రచోదయాత్. అరే ఎట్లా ప్లాన్ చేశారా మీరు అసలు? కరెక్ట్గా గాయత్రి అనేది ఒకటి ఉంటుంది మాకు హైందవ ధర్మంలో. లక్ష్మీ గాయత్రి, అలాగే రుద్రగాయత్రి, అందరి దేవతలకు కూడా గాయత్రి ఉంటుంది. అవి యంత్రాల పైన చెక్కించుకొని మేము యంత్ర ప్రతిష్ఠలు చేస్తాం. ఎందుకు? మనకు చిన్న సిమ్ కార్డులోకే ఇంత పవర్ వచ్చి మనం ట్రాన్స్ఫార్మ్ అన్ని రకాల కాల్స్ మాట్లాడే శక్తి ఉన్నప్పుడు యంత్రంలోకి ఇంత పెద్ద దేవాలయాన్ని కంట్రోల్ చేసే శక్తిని తెచ్చుకునే దానికి పెట్టుకుంటాం. మీరు అదే ఫాలో అవుతున్నారు. ఏ బైబిల్లో ఉంది ఇదంతా? రీసెంట్ గా పెళ్లి చేస్తుంటే ఓ పాస్టర్ వచ్చి మంత్రాలు చదువుతున్నాడు. అందులో అష్టోత్తరాలు, మర్యపుత్రాయ నమః, ఓంబత్తి ప్రియాయ నమః, శిల్వధారిణే నమః, ముళ్ళ కిరీటధారిణే నమః. అరే ఎటు పోతుందిరా నాయన?